భారీ స్థాయిలో ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏంటమ్మా ఇంత భారీ స్థాయిలో వచ్చారు, ముఖ్యమంత్రిని ఆహ్వానించడానిక, ఎందుకు ఇంత ఈ పెద్ద స్థాయిలో ఇక్కడికి జనం చేరుకుంటున్నారు? నమస్కారం అండి. వినిపించట్లేదు. ఎందుకు అంటే భారీ స్థాయిలో జనాలు గ్యాదరింగ్ జరుగుతుంది, ఇంత స్థాయిలో ఎందుకు ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు? ఇది పెద్ద స్థాయిలో అయితే ఇక్కడ పబ్లిక్ అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నగరం మొత్తం మీద కేవలం ఇది ఒక్క ప్రస్తుతం ఇక్కడ ఉన్న అక్కయ్యపాలెం జంక్షన్లో ఉన్నాం. ఈ ఒక్క జంక్షనే కాకుండా నాకు విశాఖలో కూడా వీలైనన్ని ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా విశాఖలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సో ఈ 4టిని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకు స్ట్రాటజీ చేస్తూ వస్తుంది. ఈరోజు దాదాపుగా 3 నియోజకవర్గాల్లో ఈ ముఖ్యమంత్రి బస్ యాత్ర కొనసాగబోతోంది. విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ ఈస్ట్కి సంబంధించిన నియోజకవర్గాల్లో సాగబోతుంది. ఒక్కొక్క అభ్యర్థి అయితే చాలా ప్రిస్టేజ్గా వీటిని మొత్తం ఈ బస్ యాత్ర చాలా ప్రిస్టేజ్గా తీసుకుని ముందుకు వెళ్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి భారీగా ముందుకున్న నేతలు కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారనే దాన్ని కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే విశాఖకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఉంటే ఇప్పుడు బస్ యాత్ర నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ దిశగానే ప్రస్తుతం జన సమీకరణ కావచ్చు, అక్కడి నుంచి వస్తున్న స్పందన అందులో భాగంగానే చూడాల్సిన సందర్భంగా కూడా కనిపిస్తుంది. ఒకసారి కొంతమంది నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నేతలు వస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు భారీ స్థాయిలో పబ్లిక్ వస్తున్నారు, ఎట్లా చూడాల్సిన సందర్భం కనిపిస్తుంది, ఎట్లా భారీ స్థాయిలో పబ్లిక్ గ్యాదరింగ్ జరుగుతుంది, ఎట్లా ఎంత భారీగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ వేలాది మంది ఈవేళ ఈ జంక్షన్కి వస్తున్నారు. ఇక్కడ 11 వార్డుల నుంచి ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాం. 11 వార్డులు తాలూకా కోఆర్డినేట్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటే తాపత్రయంతో ఈవేళ అందరూ కూడా ఈవేళ స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మాటలు వినాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు పొందినటువంటి లబ్ధికి కృతజ్ఞతలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈవేళ ఇక్కడ వచ్చినటువంటి జరుగుతుంది. ఇంకా చాలామంది వార్డుల నుంచి బయలుదేరారు. విశాఖని రాజధాని చేస్తామన్నారు, విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉంటాయన్నారు. సో వీటన్నిటికీ దాని ఇంపాక్ట్ అనుకోవచ్చా? ముఖ్యమంత్రిని విశాఖ అంత ఘనంగా ఆహ్వానిస్తుంది అనుకోవచ్చా ఈ దృశ్యాలు చూస్తుంటే? అంతే, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తున్నందుకు కృతజ్ఞతగానే ఈవేళ భారీగా విశాఖపట్నంలో అత్యధికమైనటువంటి ఆదరాభిమానాలతో స్వాగతం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పెద్ద